హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. యమ్మీ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో టేస్టీ యమ్మీ దోశ అండి. దోశ అంటే జనరల్ దోశ కాదండి. సో ఇన్స్టెంట్గా మనం దోశ పిండి లేకపోయినా ఇలా ఇన్స్టెంట్గా దోశలు చేసి పెడితే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈ దోశల్లోకి చట్నీ కాకుండా మనం పెరుగులో మన ఛానల్లో ఉన్న టమాటా పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం మరి. సో ఈ దోశలు ఏంటంటే గోధుమ పిండి దోశలు అండి. సో ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు నేను బియ్య పిండి తీసుకున్నాను. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా జీలకర్ర కానీ వేసేసుకొని సో చక్కగా ఈరము అన్నీ వేసేసుకొని కలిపేసేసుకుంటున్నానండి. కాసేపు కలుపుకోవాలి విస్కర్ తీసుకొని. ఫస్ట్ మొత్తం ఉప్పు, పసుపు, కారం ఈ పిండిలో మొత్తం కలిసేటట్టుగా మనం విస్కర్ తీసుకొని అన్నామంటే కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది ఆప్షనల్. ఒకవేళ మీ దగ్గర మామూలు పుల్లటి పెరుగు లేదు, మామూలు పెరుగున్నా వేసుకోవచ్చు. లేకపోతే మీరు విస్కర్తో చక్కగా కలిపేసేసుకున్నాను. సో దీనికి తగ్గ వాటర్ వేసేసుకొని వాటర్తో చక్కగా కలిపేసుకున్నాను. చేత్తో కలుపుకున్నా చాలా బాగుంటుందండి. సో విస్కర్తో కానీ బాగా వచ్చింది నాకు. సో ఎక్కడా ఉండలు కట్టకుండా మనం చక్కగా కలుపుకొని, చూసారు కదా ఎంత మంచి దోశ బ్యాటర్ లాగా రెడీ అయిపోయింది. కనీసం ఇది ఒక 20 మినిట్స్ అన్న నానితే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ పిండికి పడతాయండి. అందుకని ఒక 20 మినిట్స్ మనం ఇక్కడ 15 to 20 మినిట్స్ మనం నానబెడదాము. సో ఆఫ్టర్ 20 మినిట్స్ మన పిండి అనేది చూసారు కదా ఇలా ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ప్యాన్ హీట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ సైమల్టేనియస్గా. సో సైమల్టేనియస్గా ప్యాన్ హీట్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ అయిపోయింది. సో చక్కగా ప్యాన్ హీట్ అయిపోయింది కదా. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ రాసేసుకొని దాని మీద ఇది జస్ట్ మన నార్మల్ దోశలాగా నెరపలేవండి. సో జస్ట్ జెంట్లీగా కొద్దిగా జెంట్లీగా మనం నెరుపుతూ ఉండాలి. సో దీని మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నామంటే సో టేస్టీ యమ్మీ దోశ అనేది మనకి చక్కగా రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా దోశపిండి లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతున్నది, ఏం చేయాలి అనుకునే వర్కింగ్ ఉమెన్స్కి, సో ఇంట్లో ఈ సాయంత్రం పూట ఈవినింగ్ సాటర్డే సండే ఈవినింగ్ స్నాక్స్కి హస్బెండ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం లేనప్పుడు సో ఇలాంటి గోధుమ పిండి దోశలు కనుక మనం వేసుకున్నామంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా వస్తాయి అసలుకి. చూసారు కదా నేను ఎంత స్లోగా తిప్పితే అంత మనకి సన్నగా వస్తాయి. మనం ఫాస్ట్గా తిప్పలేము దీనికి. చక్కగా ఇలాగ మనం దోశలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మన ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, బయట తిన్న ఇది కానీ మనకు లేకుండా ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సో నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మన ఛానల్లో చేసిన పొడి, అలాగే మన ఛానల్లో చేసుకున్న టమాటా పచ్చడి మన ఛానల్లో ఉన్నాయండి. చెప్పాను కదా దీనికి పెరుగు వేసుకొని కాంబినేషన్లో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పచ్చడిలో అయినా బాగుంటుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.